టైలర్ కొడుకునని చెప్పడానికి గల కారణం ఏంటంటే అండి, అంటే ఎమోషనల్గా ఐ వాంటెడ్ టు రిమెంబర్ మై ఫాదర్. నేను ఏంటంటే నా ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే నేను మా ఫాదర్ని కోల్పోయాను. సో ఆయన ఉంటే ఇంకా ఇప్పుడు నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ గారి లైఫ్ని చూసి కూడా నేను ఇన్స్పైర్ అయి ఉంటాను కదా సార్. నేను ఆ సత్యదేవ్ అనే పాత్రకి, ఎందుకంటే సత్యదేవ్ అనే క్యారెక్టర్ అనేది పీపుల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అండి, పీపుల్ కోసం ఫైట్ చేస్తున్న క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ త్రూ వచ్చిన డైలాగ్లే కానీ దానికోసం అయితే రాసింది కాదండి. మేబీ అది రెండు రకాలుగా కనెక్ట్ అయితే ఐ విల్ బీ హ్యాపీ యాజ్ ఎ ఫ్యాన్ అండి. లేదండి, అసలు లేదు సార్. అంటే ఆయన వేరే ఇన్పుట్స్ ఇచ్చారు, అంటే సీన్స్ దగ్గర కానీ అక్కడ డిస్కషన్స్ యాక్షన్ సీన్స్లో కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ. డైలాగ్ విషయంలో మాత్రం కళ్యాణ్ గారు అంటే మాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. మేము చెప్తే ఆయన మేము ఆయన ముందే సబ్మిట్ చేసేవాళ్ళం, ఆయనకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు మీరు అంటే డైలాగులు అంటే మీరేంటి ఇప్పుడు అటు సైడ్ రాయడం అనే దాని గురించి కదా, అందులో అయితే ఆయనకి అసలు ఏ సంబంధం లేదు. సినిమా దాటి ఎప్పుడు లేదు. ఆయన అడిగారు యాక్చువల్గా ఇది అవసరమా, ఇది కావాలా అని. అంటే నేను మీరు ఇప్పుడు మీకేం ఆన్సర్ చెప్పాను అదే చెప్పాను. సరే, ఇది దిస్ క్యారెక్టర్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్ అంటే బిగినింగ్ నుంచే నేను చెప్పాను మీకు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్, అంటే పీపుల్ కోసం ఫైట్ చేస్తాడు. సో అలాంటి క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్కి సరిపోయే డైలాగ్లే రాశాను. షార్ట్లీ సార్, ఇప్పుడు ఎవరైనా క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం సార్, ఎవరి పాత్ర వాళ్ళు నిర్వర్తించాల్సిందే కదండి. సో ఇప్పుడు డైరెక్టర్ చెప్పింది చేస్తారండి. సో మనం చెప్పాం, మనం వాళ్ళకి ప్రికాషన్స్ ఇచ్చాము, వాళ్ళు చేశారు.